అదృష్టవంతులంటే ఎవరో చెప్పనా, ఎంత తిన్నా లావు కాని వాళ్ళండి. నేనైతే తిన్నా తినకపోయినా అలాగే ఉంటాను. అది ఏం పని చేయకుండా రోజు 3 పూటలు తిన్నా అంటే కంపల్సరీ బరువు పెరుగుతాను. పోనీ పని చేస్తే బరువు ఏమైనా తగ్గుతాను అంటే అస్సలు తగ్గనండి. ఇక అందుకని ఈ మధ్య నైటు అన్నం తింటాం మానేశాను. సరే అని చెప్పి ఏదో ఒక రాయేద్దామని రాగి సంగటి చేశాను. ఎప్పుడు పర్ఫెక్ట్గానే చేసుకుంటా. ఇక ఈరోజు ఏమైందో తెలియదు కానీ మంచిగా చికెన్ కర్రీ చేసా, మంచిగా అయింది. ఫిష్ ఫ్రై చేసా, మంచిగా అయింది. రాగి సంగటి కుదరలేదు, కొంచెం వాటర్ తక్కువ అయినాయి, కొంచెం గట్టిగా అయిపోయిందండి. మీకు కనిపిస్తుంది కదా, అట్లా అయిపోయింది. లేదంటే మంచిగా రాగి సంగటి చేసుకుంటే నిజంగా చాలా బాగా వస్తుంది. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు మాత్రం బాగా తినేదాన్ని. బాడీలో వేడి కూడా తగ్గాలని ఎప్పుడన్నా కడుపు నొప్పి అట్లా వచ్చినప్పుడు నేను రాగి సంగట్లో పెరిగేసుకొని కొంచెం పలుచగా చేసుకొని తాగితే మాత్రం నాకైతే బాగుండేది అన్నట్టు. ఫ్రీగా మంచిగా కడుపులో అంతా చల్లగా అట్లా ఉండేది. సరే అని చెప్పి నైట్ లేట్ అయిపోయింది. సరే ఆకలి అవుతుందని చెప్పి రాగి సంగటి తిందామని పెట్టుకుంటే అట్లా అయింది. ఇంకో వీడియో కంపల్సరీ చేస్తాను రాగి సంగటి పర్ఫెక్ట్గా. నేను ఏది చేసినా ఫస్ట్ సారి చేశానంటే మంచిగా వస్తుంది, రెండోసారి చేశానంటే పర్వాలేదు, మూడోసారి చేశానంటే అసలే కుదరదు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి. బాయ్.